హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చేసేదేంటో తెలుసా? చలి వచ్చినా, జలుబు చేసినా, అసలు తినాలనిపించకపోయినా అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక వంట. అదే మన సూపర్ హీరో మిరియాల రసం. ముందుగా మనం ఏం చేయాలంటే మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి వీటన్నింటిని తీసుకొని బాగా పచ్చగా దంచుకోవాలి. ఈ మిశ్రమం వాసన వస్తుంటే అయ్యో ఇంట్లో ఎవరికైనా జలుబా అని పక్కింటి వాళ్ళు కూడా అనుకునే ఛాన్స్ ఉంటుంది తెలుసా? తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని బాగా కడిగి దాన్ని రసం పట్టుకోవాలి. అలాగే 3-4 టమాటాలని తీసుకొని వాటిని గుజ్జు చేసుకోవాలి. తర్వాత ఈ టమాటా రసం, చింతపండు రసం, పసుపు, ఉప్పు అన్నీ బాగా వేసి మరిగిస్తే ఆ రసం మెల్లమెల్లగా మరిగే టైంలో కిచెన్ మొత్తం వచ్చే ఆ వాసన ఆహా! ఆకలి లేకపోయినా కడుపు గుర్గుర్ అని సౌండ్ పెట్టేస్తుంది. దీంట్లో నేను మిరియాలు, అలాగే ఎండుమిరపకాయలు మరియు కారం కూడా వేశాను. కారం ఎక్కువగా కావాలి తినాలి అనుకునే వాళ్ళు కారంని వేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఎండుమిరపకాయలు, మిరియాలు ఉంటాయి కాబట్టి కారంని స్కిప్ చేయొచ్చు. అండ్ కరివేపాకుని కాడలతో సహా వేయాలి. అలా వేస్తేనే ఈ మిరియాల రసంకి రుచి బాగా వస్తుంది. ఈ మిరియాల రసం అనేది కేవలం ఒక వంటకం కాదు, ఇది మన అమ్మమ్మల నాటి ఇంటి ప్రేమ అండ్ మన చిన్నప్పటి జ్ఞాపకం. చలి రోజుల్లో కూడా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ని మాటల్లో మాత్రం అస్సలు చెప్పలేం. మా ఇంట్లో అయితే రసం చేసిన రోజు కూర ఎంత చేసినా సరే చివరికి అందరి చూపు రసం గిన్నె మీదే ఉంటుంది. మా ఆయన అయితే అన్నం అయిపోయాక కూడా గ్లాస్లో పోసుకొని సూప్లో తాగేస్తారు. అంతే అండి, మన సింపుల్ రెసిపీ టేస్టీ అండ్ హెల్తీ మిరియాల రసం రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్.